గౌరవనీయులైన మన గురునాథ్ రెడ్డి దొర గారికి, మాజీ ఎమ్మెల్యే కోడంగల్ తరతరాలుగా నడిపించిన గురునాథ్ రెడ్డి దొర గారికి కొన్ని మాటలు అడగదలుచుకున్నాను. దొరగారు, మరి మీరు 25 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉండి 50 సంవత్సరాలు ఏకదడంగా 10 సార్లు టికెట్ తీసుకున్న గురునాథ్ రెడ్డి దొరగారు ఈరోజు జనాలు కొడుతుంటే స్పందించాలని నేను కోరుకుంటున్నా. అలానే 15 సంవత్సరాల నుంచి మన కోడంగల్లో మన కోసం పనిచేసిన మన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఒకరు గురునాథ్ రెడ్డి గారు మరియు ఒకరు రేవంత్ రెడ్డి గారు, 15 సంవత్సరాల క్రితం కోడంగల్కి వచ్చి మన కోసం పనిచేసిన రేవంత్ అన్న కూడా ఒకసారి చౌరస్తాలో వచ్చి ఉట్టి కారులో కూర్చుంటే చాలు మాకు 3 ఏళ్ల క్రితం వచ్చిన కోతి భయపడి పారిపోతాడు. మరి ఒక్కసారి మీరు వచ్చేసి దయచేసి ఈ రోజు నా దగ్గర డబ్బులుంది, ఏమో ఒకటి చేసుకుంటా, నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టి నా మీద దాడి జరిపి ఏదో వ్యభిచారి ఒక ప్రాస్టిట్యూషన్ చేసి ఒక లేడీని కార్యకర్తగా పెట్టుకొని దానికి అలవాటు పడ్డ 2-3 మొగళ్ళని వేసుకొని లేడీస్ మీద ఆ ప్రాస్టిట్యూట్ని పంపడము, లేకపోతే దానికి అలవాటు పడ్డ 2-3 మొగళ్ళను వేరే బాయ్స్ మీద పంపడం, మేల్ కార్యకర్తల మీద పంపడము మరి మన నరేందర్ రెడ్డి గారి పనులు. అలాంటి చిల్లర మనుషులను వాళ్ళు పెట్టుకున్నప్పుడు అలానే ఆయన మామోకడు, ఏం క్యా బాత్ కర్రే జవాన్ లడకా హనుమంత్ రెడ్డి, ఇంకొకసారి కనిపించినావా బిడ్డ, తన్నులు తింటావు, బాగా జ్ఞాపకం పెట్టుకో, ఏమనుకుంటున్నావు, నీ అల్లుడు నీ ఎమ్మెల్యే అనుకుంటున్నావా, ఏం సొంత అల్లుడా నీకు, ఏం సొంత బిడ్డ నేర్చుకున్నావా, ఏదో సంబంధికం సూత్రాలు అన్నప్పుడు పీకి మాట్లాడుతున్నావు, ఎందుకు కొట్టినావు, పైసలు 10,000 రూపాయలు ఆయన పెద్ద మనిషి మా తమ్ముడు వాడు మొన్న ఆ కింపేటలో పిల్లగా దగ్గర పైసలు తీసుకొని ఫోన్లకి వెళ్ళి 10,000 తీసుకొని ఫోన్ ఒకటి పోలీస్ స్టేషన్లు ఇచ్చి ఆ 10,000 తీసి తాగుతావా రాత్రి, సిగ్గులేనాడా, మళ్ళీ ఎమ్మెల్యే సుటమని చెప్పుకుంటావు, సిగ్గేమన్నా ఉందా, తన్నులు పడతాయి వచ్చినానంటే ఏమనుకుంటున్నావు, నన్ను పోలీస్ స్టేషన్లో నీ అల్లుడు కూర్చొని పెడితే నేనేం భయపడ్డా అనుకుంటున్నావా, నాకేం తక్కువ లేదు తమ్ముడు, కర్ణాటక నుంచి 10 ఎమ్మెల్యేలు వస్తారు, ఒక ఫోన్ చాలు నాకు, నా ఒక్క ఫోన్ చాలు, నా సొంత అన్నలు రాకపోయినా పర్వాలేదు, రేవంత్ అన్న రాకపోయినా పర్వాలేదు, గురునాథ్ రెడ్డి దొర రాకపోయినా పర్లేదు, నాకు బార్డర్ ఎమ్మెల్యేలు అందరూ ఒక్క ఫోన్కి స్పందిస్తారు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నన్ను భయపెట్టడానికి మీరు ట్రై చేయడం అవసరం లేదు. ఇంకొకటి, ఎమ్మెల్యే గారు మా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వాలి. 40 కేసులు ఒక్కొక్క ఊర్లో వేస్తారా మీరు, 3 ఏళ్ళు రాకపోయి 3 ఏళ్ళు ఆయన వచ్చి 3 ఏళ్లలో ఒక్కొక్క ఊరికి 40 కేసులు ఇస్తావా, పనిపాట లేనంటే ఎస్ఐ కోడంగల్ ఎస్ఐకి ఎంత ఇస్తావు డబ్బులు ఇచ్చి వాళ్ళని అచ్చా ఫోన్ పై నువ్వేమి ఇస్తావు డబ్బులు ఉంటా, వాళ్ళే నీకు నెలకు 1,00,000 రూపాయలు కట్టుకుంటున్నారు ఆడ, నాకేం తెలియదు అనుకుంటున్నావా. ఇంకొకసారి మా పిల్లల మీద లేనిపోని కేసులు పెట్టిన ఆ ఎమ్మెల్యే ఊరుకునేది లేదు అని చెప్తున్నావు. దిస్ ఇస్ ద ఫైనల్ వార్నింగ్ టు యూ. రోడ్డు మీద ఆత్మహత్యలకు కూడా తోడ్పడతాం మేము. అలానే 2 మాజీ ఎమ్మెల్యేలకు నేను అడుక్కునేది ఏంటంటే, దయచేసి ఒక్కసారి మీరు స్పందించి కోడంగల్ చౌరస్తాలో నిలబడితే ఈ 3 ఏళ్ల క్రితం వచ్చిన కోతి టింగ ఎగురుకుంటా పట్నం పోతాడు. దయచేసి మాకు సపోర్ట్ చేయండి. మరి గురునాథ్ రెడ్డి గారు దొరగారు, అలానే అతని కొడుకులు, అలానే మరి మా 2 మాజీ ఎమ్మెల్యేలు గురునాథ్ రెడ్డి దొర మరియు రేవంత్ రెడ్డి అన్న, మీరిద్దరు మాకు స్పందిస్తే మేము దయచేసి సంతోషంగా ఉంటామని, మా జనాలకు ఇది సాయం అవుతుంది అన్నట్టు. ఇక తిరుపతి అన్న కూడా పాపం చాలా కష్టపడుతున్నాడు మన కోసము, వస్తాడు పోతాడు, ఆయన వయసుకు మించి ఆయన పనిచేస్తున్నాడు, ఆయన చాలా కృతజ్ఞతలు. కానీ జనాల కష్టాలు, కేసులు పెట్టిన వాళ్ళు పోవాలి, అడ్వకేట్లకు డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, చాలా కష్టం ఉంది. దయచేసి మీరందరూ స్పందించండి. మీరిద్దరు వచ్చేసి ఒక్కసారి చౌరస్తాలో నిలబడినరనుకో, ఈ కోతి 3 ఏళ్ల క్రితం వచ్చింది టంగ కోతి ఎగిరినట్టు ఎగురుకుంటూ పోతాడు. ఇక అంతే చాలు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, గాడ్ బ్లెస్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.